The Bible says the Lord chooses us. We don't choose the Lord. And He has our names written on His palm. బైబిల్ చెబుతుంది దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, మనము దేవుణ్ణి ఎన్నుకోలేదు. మన పేర్లు మనందరి గురించి ఆయన తన అరచేతిలో ఆయన చెక్కుకొని ఉన్నాడని గ్రంథం చెబుతుంది. The Bible also says, and the Lord says, that He knows us much before we were even conceived in our mother's wombs. మన తల్లి గర్భములో మనం ఇంకనూ పిండముగా రూపింపబడక మునిపే బైబిల్ చెప్తుంది, బైబిల్ దేవుడు చెప్తున్నాడు ఆయన మనల్ని ఎరుగును అని. So it is that relationship. Maybe I got to know after my biological father died. I got saved and I realized God, but God had never left me alone because His promise is never to leave you nor forsake you. నన్ను కనిన నా తండ్రి చనిపోయిన తర్వాత ఈ విషయాన్ని నేను ఎరిగాను. యేసుక్రీస్తు ప్రభువును నా స్వంత రక్షకునిగా నేను నా జీవితంలోనికి ఆహ్వానించాను. ఆయన అయితే నన్నెన్నడూ ఏ సమయంలోనూ విడవలేదు, ఎడబాయలేదు, నాకు తోడుగా ఉన్నాడు. There are two very special days in your life. One is when you are born and the other is when you understand the purpose of why you were born in this life. నీ జీవితంలో రెండు ప్రాముఖ్యమైన దినాలు లేవా సందర్భాలు ఉంటాయి. ఒకటి అది పుట్టినప్పుడు, రెండవది నీ యొక్క జన్మ యొక్క సార్థకత, లక్ష్యము, ఉద్దేశం ఏంటో నువ్వు ఎరిగినప్పుడు. The Bible says the Lord chooses us.